దానికోసం ప్రజలు పోరాడుతున్నారు. కాబట్టి ప్రజలకి ఈరోజు ఎవరు మనకు మేలు చేస్తారు, ఈ 5 సంవత్సరాల్లో మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఏం జరిగినాయి, ఈ పాలకుడు ఎలా వచ్చాడు, 2019లో అధికారం రాకముందు ఏం మాట్లాడాడు, ఎన్ని హామీలు ఇచ్చాడు, దాన్ని ఎంతవరకు నెరవేర్చాడు, వచ్చిన తర్వాత ఆయన పరిపాలన విధానం ఎలా ఉంది, గత 2014 నుంచి 2019 వరకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్తంగా ముగ్గురు కలిసి ఎన్నికల్లో, అంటే జనసేన పాల్గొనకపోయినా ముగ్గురు కలిసి ఎన్నికల్లోకి వచ్చి 2014లో అధికారం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఈరోజు మళ్ళీ తిరిగి అదే పునరావృతం అవుతుంది. కాబట్టి ఇతర జనసేన కూడా ఎన్నికల్లో పాల్గొంటుంది. కాబట్టి దానికి దీనికి వ్యత్యాసాన్ని వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక్కడ 2 అంశాలని వాళ్ళకి బాగా అర్థమవుతూ ఉంది. అప్పుల రాష్ట్రంగా చేతికొచ్చినటువంటి, చివరికి ఎక్కడ కూర్చునే అవకాశం కూడా లేని రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రానికి ఎంతో ప్రజలకి మేలు చేస్తారన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అనుభవాన్ని పట్టం కట్టినప్పుడు శాయశక్తులు ఆయన ఎంతవరకు చేశాడని చెప్పని ఈరోజు బేరీజు వేసుకుంటా ఉన్నారు. అమరావతిని రాజధానిగా ఆయన ప్రకటించినప్పుడు మరి ముఖ్యంగా ఇక్కడ బాగా ప్రస్తావించుకోవాల్సింది మనం ఆ ప్రాంత రైతుల్ని, 29 గ్రామాలకు సంబంధించి 32,000 ఎకరాల భూమిని, మరి ప్రపంచంలో ఎక్కడ కూడా అన్ని వేల ఎకరాలు ఎలాంటి ఉద్యమాలు లేకుండా, ఒక రక్తం బొట్టు కూడా చిందకుండా రాష్ట్రం కోసం 5 కోట్ల మంది కోసం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తులు నిస్సందేహంగా అమరావతి ప్రాంత రైతులు. దాన్ని కమరావతి అని, భ్రమరావతి అని ఒక ప్రాంతానికి పరిమితం చేసి విజయవంతంగా ఆయన దాని మీద దుష్ప్రచారం చేసి విజయవంతం సాధించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1600 రోజులు పూర్తయిపోయింది. ఈ రోజు వరకు ఉద్యమం జరుగుతూనే ఉంది. ఆ మహిళా తల్లుల యొక్క త్యాగానికి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి, పాదావందనం చేయాలి వాళ్ళందరికీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అది వాళ్ళకి కాదు, ఆంధ్ర రాష్ట్ర విముక్తి గురించి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఇక మీరు తెలుగుదేశం పార్టీ కూటమి అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ, దీని అంశాలు ఒకసారి మనం ఈరోజు ప్రజలు కూడా వివరించాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీని ఆ కూటమిలో కలపటానికి బాగా ప్రయత్నం చేసి విజయవంతమైన వ్యక్తి, ముఖ్యంగా సారథి ఎవరంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈరోజు ఈ ప్రజలకి నిన్న ప్రధానమంత్రి గారు కావచ్చు, మొన్న వచ్చినటువంటి అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, గడ్కరీ గారు కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రజలు ఈ 5 సంవత్సరాల నుంచి పడ్డ ఇబ్బందులు, తోసుకున్న దోపిడీ గురించి, మానవ వనరులు కావచ్చు, శారీరకంగా, మానసికంగా మరి ఎంతమంది మీద దాడులు, దౌర్జన్యాలు చేశారో చాలా స్పష్టంగా జరుగుతుంది. వీటన్నిటికంటే ఎక్కువ ప్రమాదం ఈరోజు భూ రక్షణ చట్టం. దానికి సంబంధించి ఈరోజు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, కేంద్రం తీసుకొచ్చిందా అని చెప్పిన అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధనలను తొంగలో దొక్కి తనకు అనుగుణంగా భూ చట్టాన్ని తన చట్టంగా మార్చుకోవడానికి, రేపొద్దున తాకట్టు పెట్టుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులన్నీ లేవు కాబట్టి ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టుకోవడానికి, ప్రజల దగ్గర నుంచి బలవంతంగా తన ఇష్టారాజ్యంగా చేసుకోవడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చాడని చెప్పి మాత్రం ప్రజలు గమనించాలి. చాలామంది అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఇప్పుడు నిరుపేదలకు సెంటు స్థలం ఇచ్చారు కదా, కొంతమంది గృహాలు నిర్మించుకున్నారు కదా, వాళ్ళకు కూడా ఈరోజు రేపు వాళ్ళవి కాదు, అవి కూడా ఆయన సొంతం అయిపోతున్నాయి. వివాదాలు నేను రాజేసి అనుకోండి, నవీన్ గారు ఆస్తి నాదని చెప్పి నేను కనుక అన్నాను అనుకోండి, అది 3 సంవత్సరాలు భూభక్ష నిస్సందేహంగా దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కులం, మతం, ప్రాంతం లేకుండా అందరినీ సంకనాకిచ్చేశాడు 3 ప్రాంతాల వాళ్ళని. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని అందరి మీద విద్వేషం రగల్చుకునే విధంగా ఆ కులం మీద చేశాడు, విజయవంతం అయ్యాడు. కానీ ఈరోజు దానికి సంబంధం లేకుండా 3 ప్రాంతాల ప్రజలను కూడా నమ్మించి మోసం చేస్తూనే ఉన్నాడు. కానీ విఘ్నులు కాబట్టి ప్రజలు 2023 ఫిబ్రవరిలో శాసనమండలి ఎన్నికల సందర్భంగా వాళ్ళ విజ్ఞత చూపించారు. ఎక్కడైతే రాజధాని ప్రకటించినట్టు 2 ప్రాంతాలు ఉన్నాయో, శాసన పరిపాలనా రాజధాని కావచ్చు, న్యాయ రాజధాని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో కూడా ప్రజలు ఆ పార్టీని ఓడించడం కూడా జరిగింది. అంటే అప్పుడే చెప్పారు, నిన్న జరిగినటువంటి ఉద్యోగస్తుల యొక్క ఓట్లకు సంబంధించి ఎంత విప్లవాత్మకంగా వాళ్ళు చేశారో, 97% పోలైంది అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత ప్రజల్లో చైతన్యం ఉందని చాలా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాలు పట్టుకోవడానికి కూడా ప్రయత్నించారు. అంటే వాళ్ళకి అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, తర్వాత పేకా పట్టుకుంటారు అనేది ప్రజలందరికీ తెలిసిపోయిన విషయమే. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు చాలా ఆశలతోటి ప్రజలు, అంటే ఇందాక నేను చెప్పినట్టు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. ఆ స్వాతంత్ర సమరంలో ఆ రోజు ఎంతమంది అయితే సమిధలయ్యారో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు